శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉత్తరం ప్రత్యుత్తరం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది మాకు మెయిల్స్ పెడుతున్నారు. గురుగారు, ఈ సమస్య ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మాకు తీర్చే విధానం ఏమైనా ఉందా, మనకేమైనా పరిహారాలు చెప్పగలుగుతారా అని చాలామంది నాకు మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. అయితే దీంట్లో ప్రతి వారంలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి సమాధానాలు చెప్పాలని అనుకున్నాను. అందులో భాగంగా మనకు బెంగుళూరు నుండి మంజునాథ్ అనే ఒక వ్యక్తి మనకు మెయిల్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఒక 15 పేజీలలో రాశాడండి. తనకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా నేను టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా పరిశీలన చేశాను. తనకున్నటువంటి సమస్యలు ఏంటంటే, తను పుట్టిన తేదీ వచ్చేసి 26/10/1986 అని తను చెప్పాడు. నేను ఒకటే గమనించండి, ఎవరి అడ్రస్లు కానీ ఎవరి ఇంటి పేరు కానీ పర్టికులర్గా ఈ పర్సన్ అని నేను ఐడెంటిఫికేషన్ అయితే నేను చెప్పను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇతరులకు తెలియద్దని ఆందోళన చెందుతుంటారు. మా పేర్లు ఎక్కడ చెప్పొద్దని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, బెంగళూరు నుండి మంజునాథ్ అని చెప్పాను. బెంగళూరులో కొన్ని వందల మంది మంజునాథులు ఉంటారు. కాబట్టి నేను అనేది ఒకటేనండి, ఎవరికి పర్టికులర్గా వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ హౌస్ అడ్రస్ ఇవేవి చెప్పను. నాకు దానిలో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, దయచేసి నా పేరు ఎక్కడ చెప్పకండి అని. ఎక్కడ చెప్పను. ఇతనికి ఉన్న సమస్య ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇతను పుట్టిన జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేసిన ఒక 15-20 పేజీలు నాకు రాశాడు. తనకు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అసలు ఇవన్నీ అతను పుట్టినప్పటి నుండి కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి నాకు వివరంగా పేర్కోవడం జరిగింది లేఖలు. అయితే దీంట్లో మనకు మెయిల్ పెట్టినప్పుడు దీంట్లో మొత్తం క్లియర్గా చెప్పాడు. అసలు తనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అన్నది కూడా నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఈ తాళపత్ర గ్రంథాల నుండి నేను పరిశీలన చేసింది ఏంటంటే, అబ్బాయి పుట్టింది వచ్చేసి 26/10/1986, సుమారుగా ఇప్పుడు 38 సంవత్సరాలు ఉంటాడు. కానీ అతనికి ఏంటంటే వివాహం జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే, అతని లేఖలో పేర్కొన్నది ఏంటంటే, తను రాసి నాకు పంపించింది, మెయిల్లో పంపించింది ఏంటంటే, ఇటు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, ఇటు వివాహాలు జరగట్లేదు. ఒకదానికొకటి లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారంటే వివాహానికి చూడడానికి వస్తారు. ఇప్పుడు ఈయన 38 సంవత్సరాలు ఉన్నారంటే, అమ్మాయిలు కూడా ఆ రేంజ్కి ఒక 34-35 సంవత్సరాలకు, ఒక ఇద్దరికి 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల గ్యాప్లో ఉన్నటువంటి అమ్మాయిలు దొరకాలి. మరి ఈ 35 సంవత్సరాలలో అమ్మాయిలు దొరకాలంటే ఆవిడ వివాహం ఆలస్యం అనేది జరగదు అమ్మాయిలకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వివాహం జరిగిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు ఈ 34-35 సంవత్సరాలలో దొరుకుతారు అమ్మాయిలు, మళ్ళీ వివాహం చేసుకోవడానికి. కానీ ఇతనికి వివాహం జరగాలంటే ఆ రేంజ్ ఇంత చిన్న, అంటే ఈ ఏజ్ గల అమ్మాయిలు మొదటి వివాహం జరగకుండా ఉండాలంటే దొరికే చాలా కష్టంగా ఉంటుంది. తన ఆందోళన ఏంటంటే, తన జీవితం అంతా కూడా వ్యర్థం అయిపోయింది, మొత్తం పాడైపోయింది. తను ఏమంటున్నాడంటే, నేను సూసైడ్ చేసుకుంటాను గురుగారు, ఇంకా ఇది ఒకటే దిక్కు నాకు, ఇంకా ఇటు ఉద్యోగం లేదు, ఇటు వివాహం లేదు, నా తల్లిదండ్రులు నన్ను వదిలేసేయనట్టుగానే వాళ్ళు చూస్తున్నారు. ఇక నా పరిస్థితులు ఏంటంటే, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది, నా పరిస్థితి బాగాలేదు, నాకేమైనా సమస్యకు, నాకు అసలు ఈ విధంగా ఎందుకు జరిగింది, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మరి దీనికి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏంటి అన్నది కూడా తను అడగడం జరిగింది. తను జాతకాన్ని చూస్తే యాక్చువల్గా ఏంటంటే, తనది నక్షత్రము పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. పుష్యమి నక్షత్రం అంటే చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరంటే శనీశ్వరుడు. ఈ పుష్యమి నక్షత్రం ఎలా ఉంటుందంటే, పొట్ల పువ్వు ఆకారంలో ఉంటుంది పుష్యమి నక్షత్రం. అందులో కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వారికి ఏంటి మీకు తెలుసు కదా. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే, ఈ యొక్క అష్టమ శని నడుస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే, శనికి సంబంధించినటువంటి నక్షత్రం. అందుకే అతనికి నేను చెప్పిన విషయం ఏంటంటే, వచ్చే నెల అంటే ఫిబ్రవరి మాసంలో 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. చాలామంది గత నెలలో మనకు 22వ తారీఖున గత నెలలో
గత నెలలో 20వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో చాలామంది వెనుదిరిగిపోయారు. వెనుదిరగడం అంటే వాళ్ళకు స్లాట్లు దొరకలేదు. చాలామంది ప్రయత్నించారు, స్లాట్లు దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల 22వ తారీఖు, 24 తారీఖు నేను ఈ శని హోమం అనేది కూడా 22 కానీ 24 కానీ ఏదైనా ఒక టైం అనేది ఫిక్స్ చేస్తాను. ఖచ్చితంగా 24 అయ్యే ఉంటుంది. 24వ తారీఖున శని హోమం అనేది కూడా ఫిక్స్ చేస్తాను. ఆ రోజు మీరు శని హోమంలో పాల్గొని అతనికి చెప్తున్నాను. శని హోమంలో పాల్గొనడం వల్ల ఏంటంటే ఫస్ట్ తనకున్నటువంటి కర్మలన్నీ కూడా నశిస్తాయి. శని ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు తలెత్తకుండా ఈ అష్టమ శని నుండి మిమ్మల్ని విముక్తులు చేస్తారు. శని భగవానుడు ఫస్ట్ ఆశీస్సులు పొందాలి. ఆశీస్సులు పొందిన తర్వాతనే నీకు వివాహ యోగ్యత అనేది కూడా కలుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే ఇదని ధనుర్లగ్నము, ధనస్సు లగ్నము. ఇక్కడ చూసినట్టయితే లగ్నం నుండి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం అనేది కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకు కుజదోషం అనేది కూడా ఇతనికి ఏర్పడింది. కుజదోషం అంటే మనకు లగ్నం నుండి 1వ స్థానం కానీ 2వ స్థానాలలో కానీ 4వ స్థానము 7వ స్థానము 8వ ఇంట 12వ ఇంట్లో కనుక కుజుని యొక్క గమనం గనక ఉన్నట్టయితే పుట్టినప్పుడు గ్రహస్థితి పుట్టినప్పుడు మన కుండలి లగ్న కుండలి కనుక మనం చూసినట్టయితే ఇతనికి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. ఇతని లగ్నము ధనస్సు లగ్నము, ధనుర్లగ్నం అంటారు. అక్కడ నుండి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఈయనకి కుజదోషం అనేది కూడా ఏర్పడింది. దానివల్లనే వివాహం ఆలస్యం అయిపోవడం, అనుకున్న పనులు పెండింగ్లో పడిపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినా మీరు బాధపడని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తన జాతకాన్ని, జన్మ జాతకాన్ని నేను చూసినప్పుడు రాహు 4వ స్థానంలో ఉన్నారు లగ్నం నుండి. అంటే లగ్నంలోనైతే గ్రహాల యొక్క స్థితిగతులు అయితే ఏమీ లేవు, లగ్నంలో ఏమీ లేవు. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, 3వ ఇంట గురువు ఉన్నాడు, తృతీయ స్థానంలో గురువు, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. అదేవిధంగా ఆ రాహు 4వ స్థానంలో ఉంటే దశమ స్థానంలో అంటే 10వ ఇంటికి వచ్చేవరకు కేతు యొక్క సంచారం అయితే ఇక్కడ కొనసాగుతుంది. అంటే 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట కేతు గనక ఉన్నట్టయితే దీన్ని శంఖపాల కాలసర్పదోషంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చూసారా, శంఖపాల కాలసర్పదోషం. దీని యొక్క ప్రభావం వలన ఏంటంటే మనస్సు చంచలమైపోవడం, మానసిక ఒత్తిడి, చికాకులు, అనరాని వాళ్ళు నానా రకాలుగా మాటలని వీళ్ళని నిందారోపణలకు గురి చేయడం, వీళ్ళను చులకన స్వభావంతో చూడడం, శంఖపాల కాలసర్పదోషం వలన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడడం, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ శంఖపాల కాలసర్పదోషం వల్ల కలుగుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తనకి శని ప్రభావం ఉంది, కుజదోషం ఉంది, శంఖపాల కాలసర్పదోషం ఉంది. ఇన్ని దోషాల నుండి అతను ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ రకరకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి టెన్షన్ పడొద్దు మంజునాథ్ గారు. నేనేం చేస్తానంటే ఇప్పుడు కుజదోషము మరియు ఈ శంఖపాల కాలసర్పదోషంలో మనకు ఉన్నటువంటి 12 కాలసర్పదోషాలు ఉంటాయి. అనంత కాలసర్పదోషము, గులికా కాలసర్పదోషము, వాసుకి కాలసర్పదోషము, శంఖపాల కాలసర్పదోషము, పద్మకాల సర్పదోషము, మహాపద్మకాల సర్పదోషము, తక్షక కాలసర్పదోషము, కర్కోటక కాలసర్పదోషము, శంఖచూడ కాలసర్పదోషము, ఘటక కాలసర్పదోషము, విషక్త కాలసర్పదోషము, శేషనాగు కాలసర్పదోషం. అయితే చాలా మంది ఇన్ని సర్పదోషాలలో ఉన్నప్పుడు ఏదైనా సర్పదోషం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పండితులు ఏం చెప్తారంటే, దయా మీరు రాహుకేతు పూజ చేయించుకోండి, కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ స్థానానికి వెళ్ళండి, అలాగే మోపిదేవికి వెళ్ళండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దేవస్థానానికి వెళ్ళి ఈ యొక్క రాహుకేతు పూజ అనేది కూడా జరిపించుకోండి అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య ఒకటి ఉంటే పరిష్కారం ఇంకొకలాగా ఉంటే పనిచేయదు. ఏ దోషానికైనా కాలసర్పదోషం అదే దేవుడు అంటే మనకి ఇక్కడ గమనించండి, మనకున్నటువంటి ఈ సర్పదోషం, ఈ యొక్క తనకున్నటువంటి శంఖపాల కాలసర్పదోషానికి మన దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్రాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మంత్ర జపంతో ఆ యొక్క జంటనాగుల విగ్రహాలను ప్రతిష్ఠ జరిపించుకొని వాటికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేసి మీరు చేయగలిగితే ఈ శంఖపాల కాలసర్పదోషము కుజదోషం నుండి విముక్తులు అవుతారు. కరెక్ట్గా దాన్ని పాయింట్అవుట్ చేయాలి. నేను అదే పదే మంది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మంజునాథ్కి నేను సలహా ఇచ్చేది, నేను మీ గురించి నేను ఈ శంఖపాల కాలసర్పదోషం కుజదోషం గురించి నేను తప్పకుండా మీకు మేలు జరిగే విధంగా నేను హోమం చేస్తాను. తప్పకుండా నేను హోమం తలపెట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరలో
జంట నాగుల విగ్రహం కానీ, లేదంటే నాగేంద్ర స్వామి పుట్ట అక్కడికి కానీ వెళ్ళి, పుట్ట ఉంటనో పుట్టలో చక్కగా మరి ఒక గాజు పాత్ర తీసుకుని గాజు గ్లాసులో పాలు తీసుకెళ్ళి ఆ పుట్టలో పోసి 11 ప్రదక్షిణలు చేసి, డబ్బు ఖర్చు కాకుండా ఏదైనా ఒక చిన్న పూలమాలను సమర్పిస్తే స్వామివారికి మంచి జరుగుతుంది. మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ టైము, డేటు, వారం, వర్జ్యం మొత్తం తిథి, నక్షత్ర, వార వర్జాలతో మీకు ఒక స్లాట్ బుక్ చేస్తారు పండితులు. మన దగ్గర ఉన్నటువంటి పండితులు వాళ్ళు చేస్తారు. 3 పండితులతో హోమం జరిపిస్తారు. జరిపించిన తర్వాత మీరు ఏదైతే హోమం ఇక్కడ జరిపిస్తున్నారో అదే టైంలోకి మీరు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా ఈ యొక్క ప్రభావం నుండి గట్టెక్కబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు మనం హోమం తలపెట్టాలంటే కొన్ని వేలతో కూర్చుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మేము మీ నుండి కోరుకున్నది ఒకటేనండి. మేము ఈ హోమాన్ని మీకు ఉచితంగానే చేపిస్తాను. ఈ ఈ కుజ దోషానికి కానీ, శంఖపాలకాల సర్పదోషానికి కానీ ఉచితంగానే నేను చేస్తాను. మీకు మంచి జరిగిన తర్వాత, మీరు బాగుపడిన తర్వాత, మీకు మ్యారేజ్ అయ్యి ఉద్యోగం దొరికి హ్యాపీగా ఉన్నప్పుడు మా సంస్థానానికి మీరు తోచినంత అన్నదాన కార్యక్రమానికి రైస్ అనేది కూడా మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఇది కనుక చేసినట్టయితే మేము ముందుగా తీసుకునేది ఏంటంటే, చిన్నగా ఇనిషియల్గా ఒక చిన్న అమౌంట్ మాత్రమే నేను అడుగుతాను. అది మన దగ్గర ఉన్నటువంటి పండితులకు సంభావన ఇచ్చి, పూజా సామాగ్రి ఖర్చుకి, మీకు ఈ వీడియో తీసి మీకు పంపించడానికి ఒక వీడియోగ్రాఫర్కు చిన్న అమౌంటే, పెద్దగా లాభాలు ఆశించరండి. ఇది ఒకటి కనుక చేసినట్టయితే నేను తప్పకుండా మీకు ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తాను. బ్రహ్మాండంగా మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను. కాబట్టి మీరేమి టెన్షన్ పడొద్దు మంజునాథ గారు. నేను ఎవరి పేర్లు కూడా మరి ఇంటి నంబర్లు, అడ్రస్తో ఏవి చెప్పట్లేదు. జస్ట్ బెంగళూరు నుండి మంజునాథ్ అనే చెప్పాను. ఎంతో మంది మంజునాథాలు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒకే సమస్య ఉండదు. ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ విధంగా ప్రాబ్లం ఉందని తెలిసింది మనకి. దీనికి చక్కటి పరిష్కార మార్గం కూడా నేను ఆలోచించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే, ఇక్కడ వ్యయంలో శని బుధులు కూడా సంచారం అనేది కూడా కొనసాగిస్తున్నారు. అదే 11వ ఇంట రవి శుక్రుల యొక్క గమనం అనేది కూడా ఉంది. మొత్తం టోటల్గా జాతకాన్ని మొత్తం పరిశీలన చేశాను కాబట్టి మరి మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపిస్తాను. మీరు వీలైతే ఒకసారి పర్సనల్గా ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మొత్తం చక్కగా వివరిస్తాను మీకు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.